హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా ఇచ్చేస్తుంది. ఇక ఐపీఎల్ 2025లో 5th మ్యాచ్ వచ్చేసి అక్కడ పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఇక గత సీజన్లో పంజాబ్ కింగ్స్ మరి 9th ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. అవుట్ ఆఫ్ 10 9th ప్లేస్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. 14 మ్యాచెస్లో 5 గెలిచిళ్ళు, 9 అయితే ఓడిపోయారు. బట్ ఈ ఇయర్ చూసుకుంటే చాలా బెటర్ సైడ్గా మనకైతే కనబడుతుంది. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ అవుట్ ఆఫ్ 10 8th ప్లేస్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు కూడా 14 మ్యాచ్లో 5 గెలిచిళ్ళు, 7 అయితే ఓడిపోయారు. ఇక 2 మ్యాచ్లు నో రిజల్ట్గా ముగిసినాయి. ఇక వీళ్ళు కూడా గత సీజన్లో మరి ఆన్ అండ్ ఆఫ్ గానే రానిచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో టూ మనీ చేంజెస్ అయితే చేసిల్లని చెప్పుకోవచ్చు. మరి ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి మరి ఏ టీం గెలుస్తా అనేది. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి అహ్మదాబాద్లో జరగబోతుంది. ఇక్కడ మరి 2 మనీ పిచ్చెస్ అయితే ఉంటాయి. అంటే మొత్తం 11 పిచ్చెస్ అయితే ఉన్నాయి. 5 బ్లాక్ సెల్ పిచ్చెస్ అండ్ 6 రెడ్ సెల్ పిచ్చెస్ అయితే ఉన్నాయి. బ్లాక్ సెల్ పిచ్ అయితే ఇన్షియల్ పేసర్లకు వెళ్తుంటుంది. ఇక రెడ్ సెల్ అయితే పోను స్పిన్నర్లు క్రూషల్ అయితే ప్లే చేస్తారు. ఇక్కడ మొత్తం 36 మ్యాచ్లు జరిగితే దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 15 సార్లు గెలిచిళ్ళు, సెకండ్ బ్యాటింగ్ వేసి 20 సార్లు అయితే గెలిచిళ్ళు. ఒక మ్యాచ్ అనేది నో రిజల్ట్గా ముగిసింది. ఆర్ఎస్ ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా చూసుకుంటే 172 అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు అయితే జరిగినాయి వీరిద్దరి మధ్య. జీటీ 3 గెలిచింది, పీబీకేఎస్ 2 అయితే గెలిచింది. ఇక హెడ్ పరంగా కొంచెం ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ శీర్షకత ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ టీం చూసుకుంటే మన పంజాబ్ కింగ్స్ గత సీజన్తో పోలిస్తే టూ మెనీ చేంజెస్ అయితే చేసినా చెప్పుకోవచ్చు. మొత్తం టీంలో వాళ్ళ కెప్టెన్ మారిండు, మొత్తం టీం మొత్తం మారిందని చెప్పుకోవచ్చు. ఒక హర్షదీప్ సింగ్, ప్రభు సిమ్రన్ సింగ్, హర్ప్రీత్ బ్రార్ వీళ్ళు ముగ్గురు తప్పితే మిగతా టీం మొత్తం కంప్లీట్గా కోచింగ్ స్టాఫ్ నుంచి మారిందని చెప్పుకోవచ్చు. మరి ఫేత్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి శ్రేయస్ అయ్యర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ యొక్క కెప్టెన్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు టీంని. అక్కడ టీంలో చూసుకుంటే చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. కోచ్ రికీ పాంటింగ్ చాలా బెటర్ కోచ్. సో మరి ఇతను ఏ విధంగా టీంని మానిటర్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ వీళ్ళకి మెయిన్గా చూసుకుంటే కీ ప్లేయర్స్ వచ్చేసి వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మిడిల్ ఆర్డర్లో. మరి గ్లెన్ మ్యాక్స్వెల్ ఏ విధంగా రాణిస్తాడు? గత సీజన్ అయితే డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు దానికైతే. ఇక మరోవైపు మార్కస్ స్టోయినిస్ గత సీజన్లో లక్నో సూపర్ జైంట్స్కి డీసెంట్గా రాణించిండు. మరి ఇక్కడ ఏ విధంగా రాణిస్తాడు? ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరి రీసెంట్గా మనం చూసినాం ఎంత మంచి ఫామ్ ఉన్నాడో. ఛాంపియన్స్ ట్రోఫీలో మనం చూసినాక ఎంత మంచి నాక్స్ ఆడిండు. సో అదే నాక్స్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దామని అతను చూస్తాడు. ఇంకా వీళ్ళకు బౌలింగ్లో చూసుకుంటే యుజీ చాహల్ ఉన్నాడు, హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరు మెయిన్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ టీంకి అయితే మరి వాళ్ళిద్దరు ఏ విధంగా రాస్తారు? హర్షదీప్ సింగ్ T20 మనకు తెలుసుగా మరి ఎంత బెస్ట్ బౌలరో. మన టీంలో కూడా ఎన్నో వికెట్స్ అయితే తీసిండు. గత సీజన్లో కూడా డీసెంట్గా రానిచ్చిండు అక్కడ పంజాబ్ కింగ్స్కి అయితే. ఇక మరోవైపు యుజీ చాహల్ మరి యుజీ చాహల్కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఐపీఎల్లోనే హైయెస్ట్ వికెట్ టేకరు. సో అతని దగ్గర కూడా మంచి స్పెల్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నారు. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే మరి ఓపెనర్స్ వచ్చేసి ప్రభు సిమ్రన్ సింగ్తో పాటు జోస్ ఇంగ్లీష్ సార్, ప్రియాంశు ఆర్య. ఒకవేళ ఇట మాకు ఎక్స్ట్రా ఫారెన్ ఫాస్ట్ బౌలర్ రావాలనుకుంటే ప్రియాంశు ఆర్య ఓపెనింగ్ చేసే అవకాశం ఉంటుంది. లేదు ఇండియన్ ఫాస్ట్ బౌలర్తో వెళ్తే మాత్రం జోస్ ఇంగ్లీష్కి ఛాన్స్ దొరకచ్చు అక్కడ ఓపెనింగ్లో. ఇక నెంబర్ 3లో శ్రేయస్ అయ్యర్, 4లో మార్కస్ స్టోయినిస్, 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, 6లో శశాంక్ సింగ్, 7లో మార్కస్ స్టోయినిస్, 8లో హర్ప్రీత్ బ్రార్, 9లో హర్షదీప్ సింగ్, 10లో మళ్ళీ ఇక్కడ లోకీ ఫర్గ్యూసన్, ఎస్ ఠాకూర్. ఇక 11లో చూసుకుంటే యుజీ చాహల్. ఇంపాక్ట్ ప్లేయర్ వీళ్ళకు చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు అక్కడ. శిరాన్షు షెగ్డే ఉన్నాడు, నెహల్ వాదేరా ఉన్నాడు. సో ఇలాంటి ప్లేయర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు అక్కడ. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ చూసుకుంటే మరి గుజరాత్ టైటన్స్ కూడా గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో మొత్తం చాలా చేంజెస్ అయితే చేసిళ్ళు. వాళ్ళ కెప్టెన్తో పాటు షారూఖ్ ఖాన్, సాయి సుదర్శన్ అండ్ అక్కడ చూసుకుంటే రాహుల్ తివాటి అయితే ఉన్నారు.
మిగతా మొత్తం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు టీం మొత్తం. మరి అక్కడ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఏ విధంగా రాణిస్తాడు, రీసెంట్ గానే అక్కడ మన టీం ఇండియాకు మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు, ఛాంపియన్స్ ట్రోఫీ లో మంచి మంచి నాక్స్ అయితే ఆడిండు. బట్ ఇక్కడ కెప్టెన్ గా ఏ విధంగా ఆడతాడు, గత సీజన్ లో స్ట్రైక్ రేట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, మంచి నాక్స్ ఆడినా కానీ మరి ఏ విధంగా స్ట్రైక్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటారో ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు జోస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్ లో చాలా మంచి మంచి నాక్స్ అయితే ఆడిండు. మరి గుజరాత్ టైటన్స్ ఏ విధంగా మరి స్టార్స్ ఇస్తారన్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు సాయి సుదర్శన్ ఇప్పటివరకు ఐపీఎల్లో 25 మ్యాచెస్లో అక్కడ మరి 1034 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అక్కడ యావరేజ్ చూసుకుంటే 47 ఉంది. బట్ స్ట్రైక్ రేట్ కొంచెం అక్కడ మనకి ఇష్యూగా కనబడుతుంది, 139 మాత్రం ఉంది. అండ్ ఒక సెంచరీ కూడా ఉంది. మరి సో సాయి సుదర్శన్ ఏ విధంగా రాణిస్తారు, మరి స్ట్రైక్ రేట్ ఇతను కూడా ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారు, అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీళ్ళకి మెయిన్గా చూసుకుంటే బౌలింగ్లో సాయి కిషోర్ ఉన్నాడు, రషీద్ ఖాన్ ఉన్నాడు, అండ్ ఫాస్ట్ బౌలింగ్ ట్రై అక్కడ కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధి కృష్ణ. వీళ్ళ బౌలింగ్ అటాక్ మాత్రం డెడ్లీగా మనకైతే కనబడుతుంది. ఇంకా వాషింగ్టన్ సుందర్ కూడా అక్కడ అయితే మనకైతే కనబడుతున్నాడు. సో వీళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది చాలా స్ట్రాంగ్గా మనకైతే కనబడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టాప్ 3లో ఓపెనర్స్ అండ్ నెంబర్ 3లో బ్యాట్స్మెన్ మంచిగా ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ యూనిట్ మంచిగా ఉంది. బట్ నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 అనేది కొంచెం వీళ్ళకైతే వీక్గా కనబడుతుంది. బట్ ఎనీవే అక్కడ చూసుకుంటే టీం మాత్రం చాలా బెటర్గా కనబడుతుందని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్తో పోలిస్తే మరి ఈ సీజన్లో కొంచెం బెటర్గా మనకైతే కనబడుతుంది టీం అయితే. ఇక వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్ వచ్చేసి అక్కడ శుభ్మన్ గిల్ అండ్ జోస్ బట్లర్. ఇక నెంబర్ 3లో సాయి సుదర్శన్, 4లో గ్లెన్ ఫిలిప్స్, 5లో షారూక్ ఖాన్, 6లో రాహుల్ తెవాటియా, 7లో రషీద్ ఖాన్, 8లో ఆర్ సాయి కిషోర్, 9లో కగిసో రబడా, 10లో మహమ్మద్ సిరాజ్, 11లో ప్రసిద్ధి కృష్ణ, ఇంపాక్ట్ పేరుగా మైపల్ లోమ్రోరు. ఇక్కడ మాకు వాషింగ్టన్ సుందర్ కావాలనుకుంటే మరి అతన్ని కూడా ఆడించవచ్చు. ఒక ఫాస్ట్ బౌలర్ ప్లేస్లో, ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో ఒకవేళ టూ మచ్ స్పిన్నర్లకు ఫేవర్ ఉండడం మొత్తం అతను కూడా ఆడతాడు. అండ్ అతను ఇంకా నెంబర్ 5, నెంబర్ 4లో కూడా ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది వాషింగ్టన్ సుందర్. సో వీళ్ళకి ఆ ఆప్షన్ కూడా మనకైతే కనబడుతుంది. ఇక మనం ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ శుభ్మన్ గిల్ వర్సెస్ హర్షదీప్ సింగ్, ఇది ఒక మంచి బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇటువైపు చూసుకుంటే అక్కడ మరి ప్రభు సిమ్రన్ సింగ్ అండ్ జోస్ ఇంగ్లీష్ వర్సెస్ కగిసో రబడా అండ్ మహమ్మద్ సిరాజ్, ఇది కూడా మంచి ఆప్షన్ అయితే మనకైతే కనబడుతుంది. ఇంకా ఇటు పక్క కూడా అక్కడ మనం చూసుకుంటే మార్కో హెన్సన్ వర్సెస్ జోస్ బట్లర్, ఈ బ్యాటిల్ కూడా మనకి చాలా బెటర్ కనబడుతుంది. ఇక రషీద్ ఖాన్ వర్సెస్ గ్లెన్ మ్యాక్స్వెల్, ఈ బ్యాటిల్ కూడా మనకి మిడిల్ ఓవర్స్లో చాలా బెటర్ కనబడుతుంది. ఇంకా ఇటువైపు చూసుకుంటే అక్కడ మరి గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ యూజీ చాహల్, ఇది కూడా మనకి చాలా బెటర్ కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే మరి కీ బ్యాటిల్స్ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరి ఎవరిది పే చేయైతే అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి.